అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అహంకారపూరితంగా వ్యవహరించడమే కాకుండా ఆయా దేశాల్లో ఎవరైతే అధికారంలో ఉన్నారో ఆ ప్రభుత్వాలను కూల్చివేసి దాని స్థానంలో తనకు అనుకూలమైన వారిని నియమించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇవాళ ఇరాన్ పైన దాడి చేసి పెద్ద ఎత్తున విధ్వంసం సృష్టించడమే కాకుండా అనేక మంది అమాయకులను చిన్నపిల్లలను కూడా హతమార్చి ఈరోజు అక్కడ ఎవరు లీడర్గా ఉండాలి అనేది కూడా నేనే నిర్ణయిస్తాను. అలీ ఖొమైనీని హత్య గావించారు, ఆయన భార్య కూడా చనిపోయింది. ఇప్పుడు సుప్రీం లీడర్గా ఎవరు ఉండాలో కూడా నేనే నిర్ణయిస్తానని చెప్తా ఉన్నాను. గతంలో కూడా ఇటీవలనే వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోను ఆయన భార్యను కూడా కిడ్నాప్ చేసి ఇవాళ అమెరికా జైళ్లలో నిర్బంధించి ఆ కోర్టుల్లో విచారణ కొనసాగిస్తూ ఉన్నారు. మరోవైపు క్యూబాను బెదిరిస్తూ ఉన్నారు. క్యూబాలో కూడా ఆర్థిక మాంద్యము, ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి ఆ ప్రభుత్వాన్ని మేము మారుస్తామని చెప్పి అక్కడ కూడా మంట పెడతా ఉన్నారు. ఇంత నిర్లక్ష్యంగా ఏమాత్రం కూడా మన చట్టాలను గౌరవించకుండా, అంతర్జాతీయ చట్టాలంటే ఏమాత్రం కూడా విశ్వాసం లేకుండా ఈరోజు దేశాలపైన దాడి చేయడం, ప్రభుత్వాలను తనకు అనుకూలంగా ఉండేట్లు చేసుకోవడానికి అమెరికా ప్రయత్నిస్తారు. అదేవిధంగా ఇజ్రాయెల్ ఏమో గాజా ప్రాంతంలో వెస్ట్ బ్యాంక్లో అక్కడ తీవ్రంగా వారు కూడా దాడులు కొనసాగిస్తూ ఉన్నారు. వారు ఏమాత్రం కూడా ఒక అడుగు కూడా వెనక్కిపోయడం. ఇలాంటి దుర్భర పరిస్థితుల్లో ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు పెట్రోల్ ధరలు పెరగడం, అదేవిధంగా గ్యాస్ ధరలు పెరగడంతో ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మన భారతదేశంలో కూడా అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అంతేకాకుండా ఇవాళ అమెరికా వారేమంటే మనలాంటి భారతదేశం అత్యంత జనాభా కలిగి ప్రజాస్వామిక దేశమైన భారతదేశం మనం ఏం చేయాలి, ఏది కొనాలి, ఎవరితో కొనాలి అనేది కూడా వారు నిర్ణయిస్తూ ఉన్నారు. రష్యాతో ఆయిల్ కొనకూడదంటే మనం కొనడం మానేయాలి. మీకు 1 month పర్మిషన్ ఇస్తాం, మీరు కొనుక్కోండి అంటే మనం కొనుక్కోవాలి. ఒక స్వాతంత్ర సర్వసత్తాక ప్రజాస్వామ్య దేశంగా ప్రకటించుకున్న భారతదేశం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయాల ప్రకారం మనం నడుచుకోవాలి. ఆ రకంగా మనం వ్యవహరించాలంటే ఇంతకంటే సిగ్గుచేటని విషయం ఉంటుందని నేను అడుగుతాను. ప్రపంచవ్యాప్తంగా ఇంత మానకాండ దుర్మార్గాలు జరుగుతూ ఉంటే, మన దేశం కూడా వైపు నష్టపోతూ ఉంటే మన ప్రధానమంత్రి ఏమీ మాట్లాడలేకపోతూ ఉన్నారు. ప్రధానమంత్రి కనీసం ఇది సరైనది కాదు అని కూడా చెప్పలేని ఒక దుస్థితిలో ఉన్నారు. మన దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏనాడు కూడా ఇంత దౌర్భాగ్య పరిస్థితుల్లో ఈ దేశం లేదు. కాబట్టి ప్రధానమంత్రి యొక్క చేతగానితనాన్ని, తన యొక్క లొంగుబాటు వైఖరిని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. దేశవ్యాప్తంగా దేశభక్తులు, ప్రజాతంత్రవాదులు అందరూ కూడా దీన్ని ఖండించాలి. మన దేశ గౌరవాన్ని కాపాడుకోవడానికి కూడా అందరూ కూడా ముందుకు రావాలి. ప్రపంచ శాంతి కోసం ప్రతి ఒక్కరూ నిలబడాలని చెప్పి కూడా కోరుతా ఉన్నాం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ నీతిమాలిన దుర్మార్గమైన ఈ చర్యలను మనం అందరం కూడా నిరసించాలని కోరుతాం.